అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మన గోళ్లను కూడా పరీక్షగా చూడడం మనలో చాలా మందికి అనుభవమే. గోళ్ల ఆకృతి, వాటి తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. గోళ్లను పరీక్షగా చూడడం ద్వారా రక్తహీనత మొదలుకొని విటమిన్ల లోపాలు, కాలేయ జబ్బులు, చివరికి ఊపిరితిత్తుల్లో సమస్యల వరకు చాలా జబ్బుల ఆనుపానుల్ని పసిగట్టొచ్చు. మన ఆరోగ్యానికి ఆనవాళ్లుగా నిలిచే గోళ్లను గురించి, అవి తెలియజెప్పే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు మన వేళ్లకు అందమైన ఆభరణాలు. అతి సున్నితమైన వేలికొసలకు ఆసరాగా, దెబ్బల నుంచి, పట్టుకునే ఒత్తిడి నుంచి వేళ్లకు ఆదరువుగా నిలుస్తున్నవి గోళ్లే. మొత్తంగా మన గోళ్లు చేతి వేళ్లకు అద్భుతమైన ఆనవాళ్లు. అంతేకాదు, గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు కూడా. గోళ్లలో కనిపించే ప్రతి చిన్న మార్పు మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యం తాలూకు సంకేతమే అంటారు డాక్టర్లు. గోళ్లలో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు ఇవన్నీ మన శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ల లోపాల వంటి చిన్నా చితక ఆరోగ్య సమస్యలు మొదలుకొని హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రమాదకర విపత్తుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సంకేతాలు మన గోళ్లలో ప్రతిఫలిస్తాయి. గోళ్లు మన ఆరోగ్యాన్నే కాదు, మనం ఏం తింటున్నాం, ఏం లోపించింది కూడా తెలియచేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు పేషెంట్ కళ్ళు, పళ్ళు, చర్మం, నాలుకతో పాటు గోళ్లను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. మనకి నెయిల్ చూసి ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు మనం గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత. ఐరన్ డెఫిషియన్సీలో ఇట్లా స్పూన్ లాగా ఉండి పైకి కర్వ్ లాగా ఉంటాయి, పేల్ అయిపోతాయి, వైట్గా అయిపోతాయి ఇవి. B12 డెఫిషియన్సీ వాళ్ళలో కూడా కైలో నెక్ అంటే స్పూల్ షేప్డ్ నెయిల్స్ ఉండటం అండ్ బ్రిటిల్ నెయిల్స్ అంటే నెయిల్స్ అన్ని క్రాక్ అవడం అంటూ జరుగుతుంటుంది. కాల్షియం డెఫిషియన్సీ, మనమైతే మనమైతే కాల్షియం తీసుకోమో ఆ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఇట్లా వైట్ లైన్స్ కనబడుతుంటాయి. జింక్ డెఫిషియన్సీలో కూడా మనకి బూస్ట్ లైన్స్ అనే లైన్స్, మెవరిక్ లైన్స్ అనే లైన్స్ కనపడుతూ ఉంటాయి. విటమిన్ A డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా మనకి నెయిల్స్ వైట్ అవటం జరుగుతుంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్లో వస్తే ఫస్ట్ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అంటే నెయిల్ స్ట్రైట్ పెరగకుండా పైకి పెరుగుతుంటుంది. అంటే ఇలా పెడితే నెయిల్స్ మనకి దగ్గరికి రావు, మొత్తం ఇట్లా పెడితే ఈ డైమండ్ లుక్ అని పోయి దగ్గరికి వచ్చేస్తుంటాయి. దాన్ని క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. సో ఈ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ కొందరు చూస్తుంటాం. లివర్ ప్రాబ్లమ్స్లో మనము ఇప్పుడు మనకి టెర్రీ నెయిల్స్ అని వస్తుంటాయి, బ్లాక్ లైన్స్ కనపడుతుంటాయి నెయిల్ పైన, దాన్ని టెర్రీ నెయిల్స్ అంటాం. అలానే మనకి రీనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆఫ్ అండ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. అంటే ఒక నెయిల్ మనం ఒక మొత్తం నెయిల్ ప్లేట్ తీసుకోగలిగితే కిందదేమో మనకి పింక్ కలర్ ఉండి పైన వైట్ కలర్ నెయిల్స్ ఉంటాం. దీన్ని ఆఫ్ అండ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. ఓకే, ఆర్ లిండ్సే నెయిల్స్ అంటాం. నెక్స్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళలో నెయిల్ పూర్తిగా ఎల్లో కలర్ అయిపోతుంటాయి. మన గోళ్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. కొంతమందికి గోళ్లు కొద్దిగా పెరగగానే వాటంతటవే విరిగిపోతుంటాయి. అలా గోళ్లు విరిగిపోతుంటే కాల్షియం తక్కువగా ఉందని, విటమిన్ D లేదా జింక్ వంటి పోషకాహారం లోపాలున్నాయని గుర్తించాలి. దీని పరిష్కారానికి కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొందరికి గోళ్లు త్వరగా పెరగవు, పైగా పాలిపోయి ఉంటాయి. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, గుండె లేదా కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చేతివేళ్ల మొదల్లో వాపు వచ్చిందంటే దాన్ని క్లబ్బింగ్ అంటారు. ఇది గుండె జబ్బులకు సంకేతం. గోళ్లపై సన్నటి ఎర్రటి గీతలు కనిపిస్తూ గోళ్ల కింది భాగం నలుపు రంగులోకి మారుతుంటే దాన్ని గుండె పైపొరలో వాపుకు సంకేతంగా చెబుతారు డాక్టర్లు. నెయిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. గ్రీన్ కలర్ ఉండి స్కిన్ ఇది ఊడిపోయి మనకి వైట్ ప్యాచెస్లా తయారవుతుంటాయి. ఎటువంటి నొప్పి కానీ ఏమి ఉండవు. కొన్ని నెయిల్స్కి ఉంటాయి కానీ అన్ని నెయిల్స్కి ఇది స్ప్రెడ్ అవ్వదు. ఈ నెయిల్ ఫంగస్ ఉన్న వాళ్ళకి మనము ఆ నెయిల్ బిట్స్ ఏదైతే తీసి KOH మైక్రోస్కోప్ కింద చేసి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఓరల్ యాంటీఫంగల్స్తో పాటు మనం లేజర్ థెరపీ చేయించుకోవడం వల్ల నెయిల్ ఫంగస్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే గోరు చుట్టూ చాలా నొప్పి ఉంటుంది, ఎందుకంటే చీము కొంచెం ఉన్నా కానీ అది ఎక్కువ ఎక్స్పాండ్ చేసే ప్లేస్ ఉండదు. సో ఆ టిష్యూస్ మనం అది ఎక్స్పాండ్ చేసేప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. మనకి వాటికి ఎటువంటి మన సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సూట్ అయ్యే యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని మనం డ్రైన్ చేసుకోవడం వల్ల మనము ఈ పారోనెక్కియా అంటాం, దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, నేలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అది డైరెక్ట్ నేలకు రాదు,
నెయిల్ కింద జంక్షన్లో వస్తుంటాయి. దాన్ని మనం ప్లెయిన్ వార్డ్స్ అంటాం. ఆ ప్లెయిన్ వార్డ్స్ మనకి క్రయోథెరపీ ప్లస్ జింక్ తో ప్లస్ అసిలిక్ యాసిడ్ లోషన్స్ వాడటం మనము ఇదైతే నెయిల్ దగ్గర వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిపోవచ్చు. నెయిల్ కింద కూడా కొందరికి మనకి క్యాన్సర్స్ వస్తుంటాయి. దాంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన గ్లోమస్ ట్యూమర్ కానీ లేదంటే బేసల్ సెల్ కార్సినోమా కానీ ఇవి వచ్చినప్పుడు కూడా ఇనీషియల్గా నెయిల్ మెలనైక్ అంటే బ్లాక్ స్ట్రాండ్స్ కనపడటం కానీ నెయిల్ మొత్తం బ్లాక్ అవటం జరుగుతుంటాయి. రక్తం తక్కువగా ఉన్నప్పుడు, రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు గోళ్లన్నీ తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. గోళ్లు వంపుపోయి చెంచాలాగా కనిపించడము రక్తహీనతకు సంకేతమే. గోళ్ల మీద తెల్లని చిన్నపాటి గీతలు కనిపిస్తున్నప్పుడు, ప్రతి గోరు మీద ఇలాంటి తెల్లని గీతలు కాస్త హెచ్చు స్థాయిలోనే కనబడుతుంటే రక్తంలో ప్రోటీన్లు లోపించాయని అర్థం. ఇలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన, పప్పుధాన్యాలు, సోయాని ఆహారంలో చేర్చుకుంటే ఈ తెల్లని గీతలు మాయమైపోతాయి. గోళ్ల ఉపరితలం హెచ్చుతగ్గులుగా అక్కడక్కడా లొట్టలు పడినట్టుగా ఉంటే అది సోరియాసిస్ రానున్నది అనడానికి సంకేతం కావచ్చు. గోళ్లలో నీలం రంగు గీతలు కనిపించడం అనేది మన రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందనడానికి సంకేతం. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా అవి కాలేయంలో తలెత్తిన సమస్యల తాలూకు సంకేతాలుగా అనుమానించాలి. ఇక గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటున్నప్పుడు కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటోందని అనుమానించాలని చెబుతారు నిపుణులు. స్కిన్కి ఏదైతే డైట్ తీసుకుంటున్నామో అంటే నెయిల్ కూడా చాలా మనకి విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ దానికి అవసరం. బేసికల్లీ నెయిల్ కూడా ఒక ప్రోటీనే. సో మనం తీసుకున్న డైట్లో నెయిల్స్ బాగుండాలంటే మనం ఆ ప్రోటీన్ రిచ్ డైట్ అంటే ఎగ్, స్ప్రౌట్స్, ఇంకా మీట్, ఇంకా అన్ని సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం, డైలీ 9 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం, హాట్ ఎన్విరాన్మెంట్కి ఇంకా హాట్ వెదర్కి నెయిల్స్ని ఎక్స్పోజ్ చేయకుండా మనం తీసుకునే డైట్ ఐరన్ రిచ్ డైట్ అంటే గ్రౌండ్ నట్, జాగరీ అంటే బెల్లము, డేట్స్, ఆకుకూరగాయలు, B12 డైట్ అంటే రైస్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడము, సెలీనియం అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే మెగ్నీషియము, జింక్, ఇవన్నీ మనకి ఎగ్లో అందుబాటులో ఉంటాయి. ఇది నాన్ వెజిటేరియన్స్లో. వెజిటేరియన్స్లో మొలకెత్తిన గింజల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల నెయిల్ స్ట్రక్చర్కి ఏదైతే మనకి కావాల్సిన విటమిన్స్ ఇవ్వడం వల్ల నెయిల్ హెల్దీగా, గ్లాసీగా, పింక్ కలర్గా మనకు వస్తుంటాయి. ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు, కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు, కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. అనుమానిత మార్పులేవైనా కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇక గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. గోళ్ల సందులలో మట్టి, దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. గోళ్లను తరచుగా కత్తిరించుకోవాలి. గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. హానికారకమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్ గ్లోవ్స్ ధరించాలి. గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని మానుకోవాలి. గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే, కానీ గోళ్లను ఎప్పుడూ రంగులతో కప్పివేయడమూ అంత మంచిది కాదు. ఈ జాగ్రత్తలు గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి.